నువ్వు మంచి ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా జీవిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొట్టడానికి, నిన్ను కృంగజేయడానికి, నిన్ను బలహీనం చేయడానికి, నిన్ను ఆత్మీయంగా పడగొట్టడానికి సాతానుగాడు రకరకాలుగా శోధన తీసుకొస్తాడు నీ జీవితంలోకి. నీ కుటుంబీకుల ద్వారా శోధిస్తాడు, నీ బంధువుల ద్వారా శోధిస్తాడు, నీ స్నేహితుల ద్వారా శోధిస్తాడు, ఇరుగు పొరుగు వారి ద్వారా శోధిస్తాడు. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ పని చేసే నీ తోటి పని వారి ద్వారా శోధిస్తాడు. నువ్వు చదువుకుంటా ఉంటే నీ తోటి విద్యార్థుల ద్వారా శోధిస్తాడు. నువ్వు ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉంటే, వ్యవసాయం చేస్తూ ఉంటే నీతో ఉన్నటువంటి మనుషుల ద్వారా శోధిస్తూ ఉంటాడు. నేను కడుపున పుట్టిన పిల్లల ద్వారా శోధిస్తూ ఉంటాడు. నీ భర్త ద్వారా శోధిస్తూ ఉంటాడు. నీ భార్య ద్వారా శోధిస్తూ ఉంటాడు. నీ తోబుట్టుల ద్వారా శోధిస్తూ ఉంటాడు. సాతానుగాడు ఎవరి ద్వారానైనా ఏ రకంగానైనా శోధించేవాడిగా ఉంటాడు. నీవు ప్రార్థన పరురాలుగా, ప్రార్థన పరుడుగా జీవిస్తూ ఉంటే వాడికి నీ మీద కసి పెరుగుతూ ఉంటుంది, కోపం పెరుగుతూ ఉంటుంది. ఈమె ప్రార్థన చేయబట్టి, ఈయన ప్రార్థన చేయబట్టి దేవుడు భూమి మీద కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని కార్యాలు జరగద్దంటే ఈమె ప్రార్థన ఆపాలి, ఇతడు ప్రార్థన చేయటం ఆపాలి. దేవుని శక్తి ఏంటో లోకానికి తెలియకూడదు, దేవుని గొప్పతనం ఏంటో లోకానికి తెలియకూడదు అని చెప్పేసి సాతానుగాడు ప్రార్థన చేసేవారిని శోధిస్తూ ఉంటాడు. దానియేలుకి ఒక శోధనది.